వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది. బెల్ట్ షాపులతోటి అలాగే అక్రమ మద్యం అమ్మకాలతోటి చాలా విచ్చలవిడిగా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి బళ్ళ పక్కన గుళ్ళు పక్కన అనేటువంటిది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇప్పటికీ. అయినా సరే ప్రతిరోజు మద్యంకి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా ఏలూరులో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు, గూండాల్లా ప్రవర్తించారు. మహిళలను లాక్కెళ్ళి వాళ్ళ దుస్తులు చించేసి అత్యాచారానికి కూడా ప్రయత్నించారు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోవడంతో బాధితులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకి దిగారు. ఏలూరు 1 టౌన్ మరడాని రంగారావు కాలనీలో ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినటువంటి కొంతమంది దళిత మహిళల్ని అటుగా వెళ్తున్న 15 మంది టీడీపీ కార్యకర్తలు ఫూట్గా మద్యం తాగేసి ఆ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన మహిళల కుమారుల్ని వాళ్ళ భర్తల్ని కూడా వాళ్ళ మీద కూడా దాడులకు తెగబడ్డారు. సుమారు 10 మంది మహిళలను లాక్కెళ్ళి వాళ్ళ దుస్తుల్ని చింపేయడంతో పాటు వాళ్ళ మీద అత్యాచారానికి కూడా ప్రయత్నించారని బాధిత మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవటం లేదు అని కూడా మహిళలు వాపోయారు. దీంతో బాధితులు తమ కుటుంబీకులతో కలిసి స్థానిక చిరంజీవి బస్టాండ్ వద్ద రోడ్డు మీద బైఠాయించి న్యాయం చేయాలి అని ఆందోళన చేస్తున్నారు. తీసుకొచ్చి ఆడవాళ్ళ ఎందుకు అలా చేశారు ఏంటి మాకు రక్షణ కల్పించండి.